ఓపెన్ గా నేను చెప్తా చూడు, తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది లేదు, అనాగడుకలతో ఇబ్బంది, భయపడే మీరు చేసినారు. ఇది ఒప్పుకో, వాస్తవం. ఆ మాత్రం సమాధానం చెప్పుకోలేరా? అంటే మేము తెలుగుదేశం వాళ్ళం చేతగాని వాళ్ళము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్ద పుడిగి నా కొడుకులా. వాళ్ళు భయపడితే ఒక విద్యా సంస్థ ఉంటే భయపడిచేది ఏంది? ఏదైనా డబ్బులు ఇవ్వాలా, సరే దానికి ఏదైనా ఖర్చు అయితే అంతో ఇంతో పంపిస్తామని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? అసలు మీకు ఒక విద్యా సంస్థ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేయలేదు, ధర్నాకు మీరు స్టూడెంట్స్ ని పంపించారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అర్థం కాలే, చెప్పు. ఇదే విద్యాశాఖ మంత్రి టైంలో వచ్చింది పర్మిషన్ కూడా. అయ్యంటే సరే లేదా, ఎవరెవరు వచ్చంటారు మాట్లాడి ఇప్పించంటాము. మీకు సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్నా, ఏం జరుగుతుంది, ఏం చేస్తామని. మేము అది చెప్తాము. డిఎస్సికి అనుకూలంగా మీరు ధర్నా చేయాలి. ఇది ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు. నేను ఈ రోజు మీ స్కూల్లో కూడా వచ్చి రాకుండా కాంపౌండ్ వాళ్ళ నుంచే ఎందుకు మాట్లాడిపోతానా? పిల్లలకి ఇలాంటివన్నీ తెలియకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని మాకు అట్లా, మా పార్టీ ఉద్దేశం అట్లా. వాళ్ళ మాదిరి వచ్చి బెదిరితో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏ దానికన్నా మిమ్మల్ని మేము వాడుకునేవా? ఎందుకు మిమ్మల్ని అంటే వాళ్ళు ప్రతిపక్షంలోని భయపడతారు, మేము ఏదైనా వాడుకునేమో. కొంచెం అన్నా మీకు అది కూడా ఉండాలి కదా. ఏ బిజినెస్ పీపుల్స్ కానీ, ఏ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కానీ మేమేమన్నా బెదిరియడం కానీ డిమాండ్ చేయడం జరిగిందే? వాళ్ళు ఈ బుద్ధి చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని భయపడిపోతే ఎన్నాళ్ళని బానిస బతుకులు ఇట్లే ఉంటాయి. మీరు